హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింపుల్ కుక్ బుక్. ఈరోజు మనం వెజిటబుల్ దోశ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. అది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్త్కి కూడా మంచిదండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ లిస్ట్లో మెన్షన్ చేశాను. ఇప్పుడు దానికి కావాల్సిన ప్రాసెస్ చూద్దాం. ముందుగా మనం 2 కప్పుల బియ్యంను తీసుకొని వాటిని మనం 4 to 5 hours బాగా నానపెట్టుకోవాలి. ఆ నానపెట్టుకున్న బియ్యంను ఒక బౌల్లోకి తీసుకొని 15 minutes పక్కన పెట్టుకోవాలి. ఆ పెట్టుకున్న బియ్యంను మిక్సీలో వేసి బాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి. ఇంతలో మనం 2-3 పొటాటోస్ని బాగా ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలండి. ఆ ఉడకబెట్టుకున్న పొటాటోస్ని పొడి చేసుకున్నాం కదండి బియ్యం, దానిలో వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక గ్లాస్ వాటర్ వేసి ఆ పిండిని బాగా కలియపెట్టుకోవాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా పిండి బాగా రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశ పోసుకుంటే బాగా వస్తుంది. అవసరమైతే మీరు కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న వెజిటబుల్స్ చూద్దామండి. 2 మీడియం సైజ్ ఆనియన్స్, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, కొద్దిగా అల్లం, 1 tablespoon రెడ్ ఫ్లేక్స్, 1 tablespoon జీలకర్ర, 1 చాప్డ్ క్యాప్సికమ్, 1 క్యారెట్, 1 టమాటో, 2-3 రెడ్ చిల్లీ తీసుకోండి. ఇప్పుడు పక్కన కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదండి, ఈ వెజిటబుల్స్ అన్నీ తీసుకెళ్ళి ఆ పిండిలో వేయాలండి. పిండిలో వేసి బాగా కలిపి పెట్టుకోవాలండి. పిండి బాగా కలిసిన తర్వాత ఇప్పుడు మనం రుచికి సరిపడా సాల్ట్ వేసి అందులో 1 tablespoon బ్లాక్ పెప్పర్ వేసి బాగా కలపాలి. చూడండి, బాగా కలిసిపోయింది. వెజిటబుల్స్ అన్నీ పిండిలో బాగా కలిసిపోయాయి. ఇప్పుడు మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టి స్టవ్ వెలిగించి అది కొంచెం వేడైన తర్వాత 2 tablespoon ఆయిల్ వేసి అది కొంచెం వేడైన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదండి, ఆ పిండిని ప్యాన్ మొత్తం వచ్చే విధంగా లైక్ ఊతప్పంలాగా వేసుకోవాలండి. కొంచెం థిక్గా వేసుకోవాలి, ఎందుకంటే వెజిటేబుల్స్ ఉన్నప్పుడు తిన్నుగా రాదండి, కొంచెం థిక్గానే వస్తుంది. ఇప్పుడు మనం దాని మీద మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 2 to 3 minutes ఉంచుకోవాలండి. ఇప్పుడు మూత తీసి 1 tablespoon ఆయిల్ వేసి ఆ దోశను తిప్పాలండి. ఇంకో 2 to 3 minutes మీడియం ఫ్లేమ్లోనే ఉంచండి. 2 పక్కల అయిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చిందో దోశ. అలానే మిగిలిపోయిన మొత్తం బ్యాటర్ని, పిండిని అదే విధంగా దోశలుగా వేసుకోండి. ఇది హెల్త్కి చాలా మంచిదండి. వెజిటబుల్స్ తినని వాళ్ళు ఇలా దోశ రూపంలో వేసుకొని టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది, తినచ్చండి. దీనిని మనం కోకోనట్ చట్నీతో తినచ్చు అండ్ సాస్తో తినచ్చు. పిల్లలకైతే చాలా ఇష్టం అండి, సాస్తో పెట్టండి, బాగా తింటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.